అది కాంటెక్స్ట్. అవును, మాట్లాడడం వేరు, అది ఆచరించడం వేరు. ఇది నేను ఆచరించడం కూడా అన్న కానీ జీవించడం వేరన్న. జస్ట్ సింప్లీ లివింగ్ ఇట్. ఓకే, ఇదేమి ఆర్టిఫిషియల్ గా తెచ్చుకుని చేసింది కాదు, ఈవెన్ అప్లై చేసేది కూడా కాదు. ఇట్ జస్ట్ సింప్లీ ఒక లివింగ్ ఇట్, ఎంబడీడ్ దట్ వాట్ ఎవర్ ద విజ్డమ్, అది ఎంబడీడ్ అంతే. అది దానికి అసలు వేరు చేయడానికి లేదు. అందుకని ఆ సందర్భంలో మనం మాట్లాడుకున్నప్పుడు నేను మీతో ఏమన్నానంటే, నేను వచ్చి మీ దగ్గర మంచిగా మాట్లాడతా, మంచి డిస్కషన్స్ పాల్గొంటాను, కన్వర్సేషన్స్ చేస్తాను, అంత మాత్రం చేత నేను ఆ క్వాలిటీస్ అన్ని, ఆ స్టేట్స్ ఆఫ్ అవన్నీ నా దగ్గర ఉన్నాయని కాదు చేతను. బికాజ్ నేను చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటి, నాకు ఒకసారి ఇంట్యూటివ్ కూడా అనిపించింది, ఏదో సందర్భంలో నాకు కొద్దిగా ఒక కంప్లైంట్ మోడ్ లో ఏదో అనుకుంటా ఉన్నాను, నాకు లోపల నుంచి జస్ట్ స్ఫురణ వచ్చింది, వెళ్ళి మరి ఏం నేర్చుకుంటున్నాను వెళ్ళి, అలా వచ్చింది. ఏంటి, అప్పుడు నేను ఆ సందర్భంలో నేను మాట్లాడుతూ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను కదా మీకు. ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన చూస్తే ఆయన లగ్జరీస్ గా జీవిస్తున్నాడు ఆయన. ఎందుకని ఎట్లా అంటే, శివసన్నిధికి వచ్చాయి, ఇక్కడ కూడా ఇక్కడ విధానం కూడా అదే. శివసన్నిధికి ఆ బుక్, ఫస్ట్ బుక్ అదేంట్రా ఉపదేశ సారం లాంచింగ్ వచ్చినప్పుడు ఆయన ఒక మూల కూర్చొని ఉన్నారు, అన్ని రాసుకుంటున్నారు. రూమ్ లో ఒక 60 మంది ఉన్నారు. ఎలాగుంటే అలాగా ఆయన అక్కడే రాసుకుంటారు, అక్కడే చేసి అక్కడే పడుకుంటారు. నేనా వస్తూ మా చెల్లి మైథిలికి ఫోన్ చేసి, అమ్మ నాకు ఒక రూమ్ ప్రత్యేకంగా కావాలి, ఉంటేనే అక్కడికి వస్తాను, అది ఇంకో దగ్గరికి వెళ్తాను, నువ్వు ముందే చెప్పు, నాకు ఒకటి ఏర్పాటు చేసి నేను పే చేసుకుంటా, అది ఇదని చెప్పాను. తను పాపం ఒకటి ఏర్పాటు చేసి, సో నేను వెళ్ళి అక్కడంతా వాతావరణం అంతా సెట్ చేసుకొని, ఇది కాఫీ కదా, ఇది నీది. నేను ఆయన ఏమో 10 మందిలో పడుకొని శుభ్రంగా రాసుకొని అక్కడే పడుకుని నిద్రపోతుండే. ఇదే లగ్జరీ బాబు, ఆయన లగ్జరీనా నాది లగ్జరీనా? సింగిల్ రూము, అంతా ప్రశాంతంగా ఉండాలి, తలుపులు వేసుకొని ఎవరు కనిపించకూడదు. ఇది నాదా? 10 మందిలో ఎక్కడ పడినా అక్కడ పడుకొని, అక్కడ రాసుకొని, అక్కడే మాట్లాడి, అక్కడే పడుకుంటే ఈయన లగ్జరీనా అని చెప్పి, అరే నేను ఎందుకని ఇందాక జోక్గా అన్నా, ఆ విషయంలో నాకు కొద్దిగా జలసం నేను చూస్తే అని. ఇదనే కాదు, తిండి విషయం అదే కదా, ఆ ఫ్లూయిడిటీ. అవును కదా, అదే. అయితే ఆ ఫ్లూయిడిటీ ఏదైతే ఉందో, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫ్లూయిడిటీ, ఆ సింప్లిసిటీ, ఇవి అవి చూసినప్పుడు బహుశా నేను ఈయన దగ్గరికి రావడానికి కూడా కొంత కారణం అదేనేమో అనుకుంటా. అదొకటే కాదు, కొన్ని ఉన్నాయి అంశాలు. దానివల్ల దాన్ని ఏమంటారు, ఇది తిండి విషయంలో కూడా ఉంది. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, జస్ట్ యూ విల్ టేక్ ఇట్. మీరు మీరు చెప్తే, నేను ఒక పూట చేసిన భోజనం, నేను ఇప్పుడు దాకా ఒక పూట చేసిన కూర నేను మళ్ళీ నైట్ ఎప్పుడు తినలా. అట్లాగా అంటే ఇది అంటే అది ఏదో పర్పస్ తోనో హెల్త్ పరంగానో అనుకున్నానేమో కానీ పర్లా. ఆ లిమిటే అంటే తిండి విషయంలో లిమిటేషను, లేకపోతే నిద్రపోయే విషయంలో, లేకపోతే ఇలా పడుకునే విషయంలో లిమిటేషను, లేకపోతే జనాలు ఉండే విషయంలో లిమిటేషన్, ఇవన్నీ లిమిటేషన్స్ కదా. సో నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడినా నీ లైఫ్ లో అది రిఫ్లెక్ట్ కానప్పుడు నీకు ఎంత స్వేచ్ఛ ఉంది? ఈ రోజు వెళ్ళి రైల్వే స్టేషన్ పడుకుని నిద్రపోతారు ఆయన. మనం భయపడితే వస్తాం, అమ్మో సీట్ దొరుకుతుందా లేదా అంటే మనకి ఆయనకి కావాలి, కానీ సిచ్యువేషన్ బట్టి అవసరం వస్తే అడ్జస్ట్ అయిపోతారు. అంటే వ్యక్తిగతంగా అసలు కాన్ఫ్లిక్ట్ లేదు కదా. అది ట్రైడ్ అండ్ టెస్టెడ్. అవును, కొన్ని సంవత్సరాలు కదా, ఒక రోజు 2 రోజులు కాదు. అది అలాగని అది గొప్ప కూడా కాదు, క్వాలిటీ. మీకు అంతే, ఇంకా అది వద్దని కాదు, ఉంటే ఓకే, లేకపోయినా ఓకే కదా. రోల్స్ రాయిస్ అయినా ఓకే, అది సంగతి. ధ్యాన ప్రక్రియ శక్తి అంటే నేను కొత్తది కనుక్కున్న ఎన్నో, నేను ప్రాక్టీస్ చేసిన విరాలకు చెప్పకుండా ఒక టైంలో రకరకాల ఇన్సైట్స్ కలగడం, అది టెస్ట్ చేసుకుంటా. నేను ఒకసారి కార్ ఎక్కితే ఎక్కినప్పుడు తెలుసుకున్నా, నేను నార్మల్ గా ఎక్కలేదు, స్పెషల్ గా ఎక్కాను ఇంకా. అట్లా తర్వాత చూస్తే అందరూ అట్లాగే ఎక్కుతున్నారు. కార్ ఎక్కినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాను. అచ్చా, అలాగా నేను చాలా సార్లు చూస్తా. అంటే కార్ ఎక్కినప్పుడు కార్ ఎక్కిన ఒక థాట్ ఎక్కితే, అదే ఆటో ఎక్కితే రఫ్ గా ఎక్కువ కూర్చుంటాయి. అట్లా ఇది నేను చూసా, ఇది నాలో చూసిన. ఇప్పుడు నెక్స్ట్ నేను కార్ ఎక్కినా, ఆటో ఎక్కినా, బాత్రూమ్ లో కమ్మోడ్ ఎక్కినా సరే ఒకే మానసిక స్థితిలో ఎక్కాలని ఒకటి పెట్టాను. కానీ నా కార్ అందుబాటులో లేవు.
లేవు. ఆ, నేను ఘోరంగా ఎదురు చూసేవాడిని ఇవ్వడం, నన్ను కార్ ఎక్కించుకుంటాడు. ఓకే. అప్పుడు హఠాత్తుగా మా అశోక్ వచ్చారు కార్ ఎక్కువంటే మళ్ళీ వచ్చేది. అది అంటే ఇప్పుడు లేదు, అది చిన్న విషయమే. అవును. సో మెనీ టైమ్స్ ఇప్పుడు నేను నాకు తెలిసి రోల్స్ రాయల్స్ ఒక్కటి తప్పితే అవునా? జాగ్వర్, ఆడీస్, రేంజ్ రోవర్స్ నావి కాదు. కానీ నేను ఆటోలో తిరిగినది. ఆ, అది. ఇప్పుడు టెడెక్స్కి వచ్చారు, టెడెక్స్ టాక్ జరిగింది. నేనేమన్నా అక్కడ అంటే అదేదో దాన్ని ఒక కల్చర్ చేస్తున్నానని కాదు, జస్ట్ న్యాచురల్ గా తను బయటకు వచ్చారు, అక్కడ కూర్చున్నాడు ఆయన కింద. అందరూ కోట్లు వేసుకొని జాగ్రత్తగా అసలు ఎంత వాళ్ళని ఎంతో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. దాని విధానం అంటే ఆ ఫ్లూయిడిటీ, అసలు ఏంటంటే ఒక లెక్కలేని ఒక వైల్డ్నెస్, ఆ స్వేచ్ఛే కదా మనకు నచ్చేది. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి మనం ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండా మనం మన ఇష్టమైన ఉండొచ్చు, అంతే కదా మనకి. అట్లాగా ఎందుకనంటే తను ఆ ఇష్టం ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా ఉండనిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఆ విధంగా అది టెడెక్స్ లో చూసా. ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడ వచ్చిన ఫోటోలు దిగిన వాళ్ళు కూడా ఈయన ఎప్పుడైతే ఆ విధంగా కింద కూర్చుంది, వాళ్ళు కూడా కిందకు వచ్చి కూర్చుని దిగారు ఫోటోలు అని మామూలుగా. అంటే మనలో ఏదైతే మనం రోజు రోజుకి కోల్పోతున్నాం ఒక న్యాచురాలిటీ, ఆ న్యాచురాలిటీ అనేది అసలు న్యాచురల్ గా ఉండాల్సిన క్వాలిటీ ఇప్పుడు అది లగ్జరస్ గా అయి కూర్చుంది. అందుకని ఇప్పుడు మనం వేసాను ఫాలో అవ్వాల్సి వస్తే ఇలా అన్నది కాదు, అంటే ఇది న్యాచురల్. ఇది మనం అన్యాచురల్ అయిపోవడం వల్ల న్యాచురల్ ఇప్పుడు లగ్జరీ అయింది. అంటే ఏదైతే కమోడిటీ మనకు దొరకదో అది మనకు లగ్జరీ అయింది. ఈ రోజు రేసార్ లగ్జరీ అయిపోయింది నాకు. అందుకని కార్ వేసుకొని అదే బైక్ వేసుకొని వాడుతుంది నీ దగ్గరికి, దానికి ఏమి రాదా, అది తగ్గదు, ఆయన డబ్బులు ఖర్చు చేసుకొని వస్తాడు, అంతేనా కదా. ఇది ఎప్పుడు కాబట్టి లగ్జరీ ఆ విధంగా రెండోది ఎందుకు వస్తుందో అడగలేదు. అంతే. కాబట్టి ఆ న్యాచురాలిటీనే ఈరోజు మన దృష్టిలో లగ్జరీగా అయ్యింది. అరే మనం అదొకటే కాదు, నేను ఇప్పుడు చెల్లి, మైథిలి, నువ్వు మీ అందరితోనూ ఆయన ఉండే విధానం, నేను ఇప్పుడు ఏ మాటగా మాట్లాడుతున్నా. నేను సపోజ్ చిన్నప్పటి నుంచి మన అమ్మలు చెప్తారు, అరే నువ్వు వంటి కలగ మాకు, నువ్వు ఇల్లు కూడా మాకు అబ్బాయి కానీ, లేకపోతే ఎలాంటి ఏదైనా కండిషన్ పెడితే పేట్రియార్కియల్ మైండ్ సెట్ అంటాం, దీని పితృస్వామికమైన మైండ్ సెట్. మీరు నమ్మరు, ఎంతో కొంత ఆ కండిషనింగ్కి నేను గురైన మనిషి. ఈ ట్రైట్స్ వదిలిపోవాలని అనుకుంటాను, తెలియకుండా నిబిడీకృతమై ఉండొచ్చు. నేను నా ఫ్యామిలీలో నేను సిస్టర్స్ తర్వాత పుట్టడం, ఒక సర్టెన్ కైండ్ ఆఫ్. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ దీనికి కూడా చేయడానికి ప్రయత్నం జరిగినా ఆ ప్రోగ్రామింగ్ ని ఆయన బద్దలు కొట్టారు చూసారా, ఆ క్వాలిటీ, ఆ పర్స్పెక్టివ్ క్వాలిటీ, ఇట్స్ అది చాలా ఫార్చునేట్. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ఒకటి చేస్తారు అనుకోండి, టైసన్ సపోజ్ నువ్వు ఇలా ఉండాలంటే మీరు తెలియకుండా యూ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఐడెంటిటీ, ఒక విధానం, ఒక బిగుసుతనం, ఒక క్వాలిటీ వచ్చేస్తుంది. ఈయన కదా, అది ఏంటంటే ఈయన గొడవపడి అమ్మ నేను అంటూ పామొచ్చని చెప్పారు. ఈయన వాళ్ళ అమ్మ కండిషన్ తొలగించారు ఈయన వస్తున్న ప్రతిసారి తెలుస్తుంది కదా. పెద్ద పెద్ద గొడవలైంది ఇంట్లో అనే చిన్న విషయం, అది పనికి ఆడ మగ ఉంది కదా. ఇది నా రియలైజేషన్. నువ్వు అందరికి అన్ని పనులు వచ్చి ఉండాలి, అది అప్పుడు డిపెండెన్సీ ఉండదు. అట్లా కాకుండా అంటూ నేను అడగను అనుకో, ఇప్పుడు అమ్మ లేకపోతే అప్పుడు అమ్మ గుర్తొచ్చేది, అమ్మ మీద ప్రేమతో కాదు, అంటే అమ్మ ఉండే అంటే నాకు ట్యాగ్ చేసి అదొకటి. దీనికోసం అమ్మ ఏం చేయలేదు డాడీ. అవును కదా, అంటే మనిషి దుర్మార్గుడు. అర్థం పాయింట్ ఏమర్థం చెప్పు. బుచ్చారెడ్డి ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటా. బుచ్చారెడ్డి నాకు ఏమి చేయలేదు, అది బ్యూటీ ఆఫ్ ద మ్యాన్. అంతే, క్వాలిటీ గురించి చెప్తున్నా, మనం క్వాలిటీస్ చెప్తలేము. అవును, మనిషి నీ కోసం చేసింది, అది మిస్ అయింది కాబట్టి తలుచుకో. అది చాలా మంది ఉంటారు, చాలా మంది అంతే అంతే. అమ్మ గుర్తొచ్చింది అన్నది వండి పెట్టేది, ఇప్పుడు నువ్వు వస్తున్నావు, అదే కదా. అలాగా. సో ఇలాగా ఇది చూడండి, అదే కండిషనింగ్. నీకు కండిషనింగ్ నుంచి తప్పించుకోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఆయనకి ఈజీ అయిపోయింది కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ ఆయనకి తెలుసో నాకు తెలియదు, చాలా కష్టమే. మనకి కండిషనింగ్ ఏదైతే అయ్యిందో, ఎందుకు నీకు మన ఫ్యామిలీలో నీకు ఐడియా ఉండొచ్చు. ఎప్పుడైతే నేను మగవాడిని అనే ఒక పితృస్వామికమైనటువంటి మెంటాలిటీ ఉన్నప్పుడు నా బిహేవియర్ అంతా కూడా అధికార ధోరణితో ఉంటుంది. సపోజ్ ఓకే, హెచ్చు తగ్గులు,
తర్వాత అలా చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉంటది బిహేవియర్, చాలా దాని వల్ల వచ్చే అగ్రెషన్ ఇన్నున్నాయి. దీని వెనకాల ఉన్న పేరొద్దులే, ఆ, ఆఫ్ ద రికార్డ్ అవును అన్న. ఆ, అంతే అంతే. కండిషనింగ్ అది, ఎంత కండిషనింగ్ అది, వంట చేయదు అది, మాతకరమైన కండిషనింగ్. అలా పేర్లు పెడుతుంది, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వేసుకోడు, కానీ రూల్స్ పెడుతుంది. చాలా మళ్ళీ అంతులేని కోపాలు ఉన్నాయి, అవును ప్రతిదాన్ని జడ్జి చేస్తుంది. అదే గందరగోళమైన life అది. నాకు అర్థమైంది కదా. ఏ చెల్లి అది అర్థమైంది కదా. నేను అదే అంటున్నా, అందుకని ముందు ఆయన ఎక్కడో తెలుసో తెలియకో ఆయన కండిషన్ తప్పించుకున్నారు. ఎట్లా ఆ పెర్స్పెక్టివ్. నాకు తెలిసింది ఏంటంటే, నేను బాగానే ఉన్నా, ఈ ప్రపంచం నా మీద రుద్దినవి వాటి వల్ల సఫర్ అవుతున్నాను. నేను ఎట్లా వదిలించుకోవాలి అర్థమవుతుంది. అదే లిప్స్టిక్ అంటే కడుక్కోవచ్చు, అవును హోలీ రోజు రంగు పడితే కదా. కడుక్కోవచ్చు, కానీ నేను ఇది అన్న భావన ఎట్లా కోల్పోవాలి, అవును అది గుర్తొస్తావు. అవును. తర్వాత చాలా సంవత్సరాలు. అవును కదా. ఒకసారి నేను ఇప్పుడు నేను ఒక గతాన్ని ఎప్పుడు చూస్తున్నాను, అవును కానీ ఎప్పుడన్నా ఇక్కడ చర్చించినప్పుడు ఒక పర్టికులర్ 4 years అవును నాకు చాలా మిస్టీరియస్ అనిపిస్తుంది. అంటే హౌ ఐ సర్వైవ్, యా ఇది ఎప్పుడూ డిసప్పాయింట్ అయి ఉండాలి డిస్టెన్స్ నుంచి. ఎందుకంటే కుటుంబము అన్ని వదిలి ఎక్కడ పడితే అక్కడ ఉండి కన్సిస్టెన్సీ ఒక దాన్ని పర్సూ చేస్తూ, ఇవ్వండి పడితే వాడిని ట్రస్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడుకొని, ఇవ్వండి బండి పడితే వాటి బండి ఎక్కి, అంటే అసలు మామూలుగా అయితే మనకి వాళ్ళు ఎవరు ఆలోచించు ఆచరించాడు, అవును యా అట్లా జరగలేదు. సంహౌ యా ఒక ప్రొటెక్టివ్, అంటే మేబీ మై సిన్సియారిటీ కావచ్చు, లేకపోతే నాకున్న ఒక ట్రస్ట్ కావచ్చు, ట్రస్టెడ్ ఎగ్జిస్టెన్స్. అది తర్వాత నేను క్లోజ్ గా నేను రావడం చూడటం, ఏదో ఆయన టాక్స్ తింటాం లేకపోతే వచ్చి వెళ్ళిపోవడం కాదు కదా. నేను మీతో ఇంటిగ్రేట్ అయ్యాను, మీరు గమనించండి. మీరు తెలుసో తెలియకో నాకు చెల్లిలాగానే ఏంటి, అలాగే నాకు తను నన్ను పిలవడం, మేము అలా ఫీల్ అవుతున్నాం. కాబట్టి నేను ఇప్పుడు రీసా తను మైథిలిని పెళ్లి చేసుకున్నాడు. మైథిలి వరకే ఉండాలిగా మామూలుగా, అసలు సొసైటీ మొత్తం పరంగా చూస్తే. నేను ఇది కూడా చెబుతాను, ఎందుకంటున్నానంటే ఆయన ఆ లిబరేటింగ్ క్వాలిటీ అక్కడే కనిపించింది నాకు. అదేదో ఊరికే మాటలు చెప్పేసి ఓకే అని కుడి చేయడం కాదు. డే వన్ నుంచి నువ్వు అక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు నేను ఇది చాలా అన్కన్వెన్షనల్ అంటాను ఈ పదం. మరి దాన్ని ఎలా వాడొచ్చితే అన్కన్వెన్షనల్ బిహేవియర్ అయింది. నేను ఎక్కడ చూడాల ఎరా. ఇప్పుడు నేనే ఉదాహరణకి నేను మీ అన్నయ్యనే అనుకో, నువ్వు మన నానమ్మ మన అమ్మ మన అందరం వచ్చి అక్కడ కూర్చుంటారా. ఆయన అంటే మన అన్కన్వెన్షనల్ అసలు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. అరే మన మధ్య గొడవ అయితే ఆయన వచ్చి అరే గొడవ పడమాకండి అని చెప్పాల్సి వస్తుంది. అసలు గొడవ ఏంటి మనకి, అసలు మన ఫ్యామిలీ వెళ్ళిపోయి అక్కడ ఉన్నాము. చాలా జాగ్రత్తగా నేను మన ఫ్యామిలీ వెళ్ళి అక్కడ ఉన్నాము, ఆయనకి గొడవ పడొద్దని మనకు చెబుతారు ఆయన. ఏంటి అంటే ఇంత పెద్ద ఒక ఫ్యామిలీ మొత్తం టోటల్ ఫ్యామిలీ ఉన్నా కానీ ఆయన తన ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసుకుంటారు సార్. ఇది ఎంత క్వాలిటీ తెలుసా. ఇది నోటి మాటలతో ఎవడ పడితే ఆడు చేయలేడు. ఇది నేను 100% చెబుతున్నాను. ఒక చిన్న క్లారిటీ చెప్పండి. ఇప్పుడు మీరు అన్కండిషనల్ గా ఉన్నారు, ఓకే. దీని బ్యాక్గ్రౌండ్ లో మీరు వాళ్ళని చూసుకునే అంత మనీ ఉంది కాబట్టి మీరు అంటే పీస్ఫుల్ చూసుకుంటున్నారు. లేదు అట్లా లేదు, అంటే మనీ లేదు, దాని కాన్సెప్ట్ చెప్తా. అలాంటిదే లేదు, మనీతో సంబంధం లేదు. వాళ్ళు ఏం లేకపోయినా నేను చెప్తా. నా దగ్గర ఏమీ లేకపోతే, అవును ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే ఉన్నారనుకో, నేను వెళ్ళి వర్క్ చేస్తా పోయాను, జరిగింది అది ఆల్రెడీ. అవును ఓకే, అంటే ఒక టైంలో ఒక ప్రత్యేక సందర్భంలో నేను కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది ఒక కుటుంబానికి. పేర్లు చెప్పట్లే, అదే నా దగ్గర రూపాయి లేదు. నేను చెప్పాను నెక్స్ట్ 6 months రెంట్ నేను కడతా. ఆ నెక్స్ట్ 6 months నేను 24 hours వర్క్ చేసాను. స్టిల్ ఐఎమ్ రెడీ, నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నీకు వచ్చింది కదా రైజన్, మన రోడ్ల మీద బొమ్మలు అమ్మాలంట కదా, అక్కడి నుంచి వస్తుంది అది. అంటే ఇప్పుడు ఇదంతా అయిపోయింది, ఇంకా మళ్ళా రోడ్లు అయిపోతూ అనాలి కదా. నాకు అదే బాగుంది. ఇప్పటికి 24 hours నువ్వు వర్తమానంలో ఉండాలంటే ఒక పని ఉండాలి, మజా వస్తుంది. వెరీ సూన్ స్టార్ట్ చేద్దాం. అయితే ఈ క్వశ్చన్ ఇది కదా నేను చెప్తాను. నేనండి కోట్ల రూపాయలు ఉండి కూడా భార్య ఫ్యామిలీని చూసుకుంటారు అనుకుంటున్నా మీరు. డబ్బు ఉంది కాబట్టి చూసుకుంటాను నేను. బ్యాక్గ్రౌండ్ లో ఓన్లీ విత్ ఇన్ సఫర్ అయ్యేది ఇంత పరిదే దానికి సొల్యూషన్ ఉంది. ఇంక్లూసివ్ ఉండరు.
దీని ఇక్కడ మనీతో సంబంధం. యాక్సెప్టెన్సీ, అవును. నువ్వు ఏం చేయగలదు అది యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు సాధ్యంగా నువ్వు చెప్తానే ఓకే అదే అంటున్నా. ఊరందరూ వచ్చినప్పుడు అది నేను నీకు క్వశ్చన్ చెప్తా. అంటే మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ అవునా? ఓకే. సార్ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు రంగా కూడా ఉన్నాడు. దీనికి ఫోటోగ్రాఫ్ అట్లాంటి ఆధారాలు ఏమి లేవు. అవునులేండి, It happened. రంగా ఉన్నాడు. ఒక గ్రూప్ మీటింగ్ జరిగితే వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు. నేను అసలు మనం ఇంతమంది ఎన్జిఓస్ నడిపి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు, నేను కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటే రంగా ఉండేమన్నాడంటే మామ నువ్వు వెళ్ళి మాట్లాడుకో అన్నాడు. అసలు మా దగ్గర చిల్లి కావలేదు. పవన్ కళ్యాణ్ ఇంటికి మేము నానా సంకలు నాకుతూ పోయాం. మళ్ళీ తిరిగి పోవడానికి మా దగ్గర రూపాయి లేదు, బస్ పాస్ కూడా లేదు రంగాకి నా దగ్గర. అంటే సిచ్యువేషన్ అది. కానీ మన హెల్దీ మైండ్ కి వాటికి సంబంధం లేదనుకున్నది. ఇప్పుడు అన్ని ఉన్నా నో చెప్పొచ్చు, ఏమి లేకున్నా నువ్వు సిచ్యువేషన్ ని గాక్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తావు. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లో నెక్స్ట్ సంవత్సరం బతకాలి మనం అని చెప్పి చూస్తావు. అది అయితే నేను పవన్ కళ్యాణ్ అనగానే నేను సరే మామ అని వెళ్ళి నేనేం చెప్పానంటే, అసలు మనం సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. తర్వాత నా రోజు ఒక మాట చెప్పా, ఎవరైతే మనం మాట్లాడుతున్నామో పవన్ కళ్యాణ్ హీరో అనుకుని వచ్చారు కానీ ఇతను ఏదో చేస్తాడని కాదు అనగానే చిన్న ఎజిటేషన్ వచ్చింది. నువ్వెవడు మాట్లాడేది? మీరు కూర్చోండి సార్, ఫస్ట్ నేను 5 నిమిషాలు మాట్లాడతాను అండ్ పవన్ కళ్యాణ్ ప్రొటెక్టెడ్ మీ. నో లెట్ హిమ్ స్పీక్. ఇక్కడ పర్సనాలిటీస్ ఏమి ఉండదు చెప్పాడు. వెరీ బ్యూటిఫుల్. తర్వాత రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ అందరు వింటున్నారు. నేనేం చెప్పానంటే, ఒక 1 month ఈ రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. లెట్ us అండర్స్టాండ్ ఈచ్ అదర్. మనకి ఎన్ని ఈగోలు ఉన్నాయి. ఆ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ మనం అనుకున్నంత గొప్పవాడికి అవునా కాదా, ఒక గంట సేపు ఎవడన్నా కూర్చుంటాడు. ఇట్లా చెప్పిన తర్వాత గొప్ప డిబేట్ జరిగింది మన ప్రెస్ మీట్ లో జరిగినట్టు. అప్పుడు ఒక వ్యక్తి, ఒక ఎన్జిఓ హెడ్ అంటే మరి ఇక్కడ 30 days ఇక్కడ ఉంటే ఫుడ్ ఎవరు పెడతారంటే పక్కనే శిల్పరాము. నేను వెళ్ళి ప్రతిరోజు కొన్ని గంటలు బొమ్మలు వేసైనా సరే పప్పు అన్నము సాంబార్ రైస్ నేను పెడతాను మీకు 30 రోజు. ఐ డోంట్ ఈవెన్ డిపెండ్ అపాన్ పవన్ కళ్యాణ్ అని చెప్పిన నేను. నువ్వు రెడీగా ఉంటే సర్వం సిద్ధంగా ఉంటది. ఇక్కడ మన రెడీనెస్ లో ప్రాబ్లం ఉంది. మనకి అన్కండిషనల్ లవ్ తెలియదు. మనం కొంత ఫస్ట్ 2 రోజులు బాగుంటామా, 5 రోజుల తర్వాత నాకెందుకు ఇది అనిపిస్తుంది. ఒక వ్యక్తి సాయం చేస్తున్నావు, లయబిలిటీకి చేయకు. ఇప్పుడు నీ మీద భారంగా ఉన్న ఒక యువకుడు ఉన్నాడు, వాడికి తిండి పెట్టకు. నేను దానికి అగెన్స్ట్. కానీ వల్నరబుల్ గా ఉన్నవాళ్ళు, లేకపోతే జీవితంలో ఎదిగి ఏదన్నా చేస్తారని ఒక ఉత్సాహం ప్రదర్శించేవాళ్ళు నువ్వు సపోర్ట్ చేయాలి. అది నేను అంటున్నాను. అది రైట్. నేను అదే కాంటెక్స్ట్ లో ఒక విషయం కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈయన దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, 10 మంది అంటే పెట్టగలరు కాబట్టి అనేది ఒక కాంటెక్స్ట్ సిచ్యుయేషన్. ఓకే, కానీ ఎన్ని కోట్లు ఉన్నా కానీ మీరు నా పరిధిలోకి, నా దీనిలోకి రానివ్వరండి. మీరు ఇంక్లూజివ్నెస్ అది ఈజీ కాదు. అది అర్థమైంది మీకు? ఆ ఇంక్లూజివ్నెస్ అనేది రానివ్వరు అలాగా. సో ఈ క్వాలిటీ నేను అబ్జర్వేషన్ చేస్తాను. రానివ్వలు ఎవరు? నేను ఒక ఇంట్లో అదే కదా, జస్ట్ వారం రోజులు తిన్నా. మా అమ్మ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసి, తర్వాత మా అన్న పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోదాం 10 ఎక్కడి. నేను ఏమైంది నాకు తెలియదు, నేనేం చేయట్లేదు. సో నేను ఏక్తిరంజన్ తిరుగుతా ఉన్నా 2009 నా ప్రాంతం. సో ఎవరి ఇంట్లో అయితే తింటున్నాను, ఆమె ఊర్లో ప్రచారం చేసింది, వీడు 2 పూటలు ఇంత తింటాడు, దున్నపోతులాగా వండి పెట్టలేక సస్తున్నా అని 7 రోజులకే నా గురించి ప్రచారం చేసి. ఆ తర్వాత నేను మా అన్నతో నువ్వెందుకు బాధపడుతున్నావు, నాకు నచ్చలేదురా ఆమె అనడం. అన్నది నచ్చలేదు బాగుంది కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు, నచ్చకపోతే వెళ్ళిపోదాం. కానీ దాని రిజల్ట్ ఆమెదో అంటే మనం ఎందుకు బాధపడాలి? మరి దీనికి నువ్వేం చేస్తావంటే కాలం చెప్తుంది నాకు. అయిపోయిందా? అయిపోయింది. నేను శాండ్ గిన్నెట్ చేసి మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళా. అసలు ఫుల్ వాళ్ళే మరి వాళ్ళు ఏదో తెలుసో తెలియక అంటారు యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ కలిసిపోతారు. దిక్కుమాలిన మానవ సంబంధం అన్ని మర్చిపోండి ఏదో. తర్వాత భోజనం టైం అయింది, ఏం తింటావు అనేది జీవితంలో నేను తినను. అదేందన్నది భోజనం ఒక్కటి నేను వేరే చోట చేస్తా. సరదాగా రోజు 2 సార్లు వచ్చి కలిసిపోతా. పడుకోవడము అండ్ తినడము, ఈ 2 ఇక మీద ఇక్కడ జరగవు. 2వది నువ్వు అన్నవని కాదు, నాకే ఆసక్తి లేదు అని చెప్పి వచ్చేసి. ఆ తర్వాత ఒక 3-4 ఏళ్ళు అయింది. ఎప్పుడు పోయినా ఆమెకు రియలైజేషన్ వచ్చింది, ఆ వీడియో నన్ను ద్వేషిస్తలేడు. ఫైనల్ ఒకసారి చేతులు పట్టుకొని, నేను అప్పుడు ఏదో చెప్పినందుకు నువ్వు అట్లా అన్నావని నాకు అర్థమవుతుంది, నువ్వు పెద్ద మంది చేసుకొని అటు ఒప్పుకోరాదురా, ఏదో తెలుసో తెలియక అంటే అన్నావు అంటే సరే భోజనం పెట్టి చేస్తాను.
సో అంటే గ్రడ్జ్ ఏమి లేదు, లేదా స్టిల్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్. ఆ ఒక్కసారి తిని నేను మళ్ళా అటుపక్కపోలేదు. ఓకే అంటే మన సొంత వాళ్ళు కూడా అదే ఇప్పుడు అంతెందుకు మా అత్త చచ్చిపోయినాం, ఎవరెవరో వచ్చారు, ఒక్కడు తీసుకురాడు రూపాయి ఈనాటికి. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్దీ మైండ్ ఉంటుంది, నేను ఎందుకు అనుకుంటాను వాళ్ళు ఎంత పెడతారో. నేను మా అన్నతో ఒకటే చెప్పిన, నాకు ఆల్వేస్ కొన్ని సందర్భాల్లో మా అన్న రైట్ పర్సన్ అని, అంటే బయాస్ ఉండదు, ఆర్గ్యుమెంట్ ఉండదు. ఐ టేక్ ఎ డిసిషన్, ఈ ఫాలోస్ ఇట్. ఓకే ఇంకా వాడు ఎవడన్నా రాదు, వాడు ఆడు చెప్పిండు అయిపోయింది. అట్లుంటది మా అన్న, డేంజరస్ ఉంటాడు వాడు. వాడు చాలా మెత్తగా మనిషి. నేను పక్కన ఉన్నప్పుడు వాడు అసలు మామూలు. నేను ఒకసారి చెప్పిన అనుకో అయిపోయింది. నేను ఒకటే చెప్పిన వాడికి, ఈ మొత్తం కార్యక్రమానికి ఐఎమ్ గివింగ్ ద మనీ, ఎవ్వరు ఇయ్యొద్దని నువ్వు చెప్పేసి. వాళ్ళు ఇస్తారని కాదు, అయినా ఇస్తే దట్స్ ఫైన్. నువ్వు చెప్తారు ఎవడియ్యాడు, ఎవడియ్యాడు. ఎంత గొప్పవాడు కాంత్, దాన్నే చేశాడు. ఆ ఊరికి అవన్నీ అసలు అట్లాంటి వాటికి పొంగిపోయి మురిసిపోయి అయిపోయింది. మనకు కావాల్సింది ప్యూర్ యాక్ట్. మనకున్న ప్రేమని, మనకున్న రెస్పెక్ట్ ని ప్రదర్శించే సందర్భాలు అత్యంత అరుదుగా వస్తాయి. అప్పుడు నువ్వు అన్కండిషనల్ గా ప్రదర్శించాలి తప్ప అట్లా. మీ ఫ్యామిలీ గురించి చెప్పారు. ఇప్పుడు హరిపురంలో నాన్నగారు డాడీ నాన్నగారు ఇప్పుడు మీరు వచ్చి మామూలుగా మీరు యూ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఇలాంటివన్నీ క్వాలిటీస్ ఏంటంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఏం కాదు. ఆ ఊర్లో అందరూ అన్నారంట, మైథిలి నాకు చెప్పింది, అందరూ దేవుడు లాంటి వాడు దొరికాడు బలేగా అట్లా అన్నారు. అది వేరే విషయం, తను హ్యాపీ ఫీల్ అవుద్ది, దాన్ని బిందాస్ గా తీసుకుంటది. అరే అది వేరే విషయం. కానీ నేనేమంటానంటే అవి బయట నుంచి చూసినంత ఈజీగా మాత్రం కాదు, మామూలు మనుషులకి ఈజీ అయితే. మామూలుగా ఆ సిచ్యుయేషన్స్ ఇవన్నీ మనం చూసినవే కదరా తెలియదు. ఏంటి నాన్నమని ఎంత మామూలుగా మొన్న తీసుకెళ్లి దానికి ఇనాగ్రేషన్ చేశారు. నేను ఇప్పుడు చెబుతున్నా, ఓల్డ్ పీపుల్ ఒక సిచ్యుయేషన్ లో ఉన్న వాళ్ళని అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, దే ఆర్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్. ఎవరు సొంత ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నా నీకు, నేను సొంత కొడుకులు, సొంత కూతుళ్ళు, వాళ్ళు ఎక్కడో ఉంటే ఆ టైంకి అంతే. మన నాన్నమని అది ఓన్లీ ముసలాడు ముసలాయన అంతే. అలాంటిది మన నాన్నమ్మని ఆరోగ్యం తీసుకెళ్ళి బుక్ లాంచింగ్ చేసి ఏంటి ఆవిడ ఇలా చేయి పట్టుకుని ఏమన్నది దేవుడు అంటే ఇన్ ద సెన్స్ ఆ కొద్దిగా ఎఫెక్షన్, ఆ కొద్దిగా వాల్యూ ఏంటి. సో ఇవి ఏదో నోటి మాటకి ఒక రోజు కోసం 2 రోజుల కోసం కాదు, మన దగ్గర ఉంచుకున్నాం మనం ఏంటి. అందువల్ల ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మామూలుగా ప్రపంచంలో గొప్ప గొప్ప పనులు చేస్తారు. అవును, అంటే అందరు గుర్తించే ఒక విగ్రహం, అది లేకపోతే అందరూ చూస్తారని చెప్పి నీళ్లు చలిబేంద్రాలు పెట్టారు. ఎందుకంటే బయటి పని ఇంట్లో అట్లా ఉంటుంది, ఎవరో గుర్తిస్తారంటే అవన్నీ కాదు. నువ్వు ఉన్న సందర్భమే నీ లైఫ్. నువ్వు ప్రత్యేక సందర్భం క్రియేట్ చేసి దేవుడిలా ప్రవర్తించి ఇంటికి వచ్చి నేను బయట అంత కష్టపడి వస్తాను, విగ్రహమోహాలు దేపి మొహాలు అని చెప్పి అట్లా కాకుండా ఎగ్జాక్ట్లీ. ఇంకోటి చెప్పేనా నీకు మామూలుగా సీక్రెట్, ఆయనకి కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని సపోజ్ నీ మీద సీరియస్ అయ్యారు, ఎంత తొందరగా మళ్ళీ రికవర్ అయిపోతుంది. అసలు సింపుల్ అసలు ఇది అసలు ఏమి ఎగ్జిస్టెన్స్ లేదు ఆ లోపల, అది ఏమైపోయింది అసలు. అది ఎంత ఇప్పుడు అదే సిచ్యుయేషన్ నాకు ఇంకొక ఎక్స్కేజ్ జరుగుతుంది అండి. కనీసం నేను అనుకుంటా 1 వీక్ 10 days 20 రోజులు అన్న పడదేమో ఏంటిది అంటే ఒక 2 గంటలు ఆ స్థాయిలో ఉన్న తర్వాత అది మళ్ళీ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్, మళ్ళీ ఏదో ఫ్రెష్ గా ఏదో ఇవ్వలే కొత్తలాగా. అంటే దిస్ థింగ్ హ్యాపెండ్ నిన్న కాక జస్ట్ 2 days బ్యాక్ మీ ఇద్దరి మధ్య నేను చూసా. అక్కడ దాకా ఎందుకు ఉన్న విషయం ఓపెన్ చేసి చూసా. జస్ట్ 2వ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ మామూలు నార్మల్ చీర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. ఆ నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయిన సెకండ్ కి నేను వెళ్ళేటప్పుడు ఏమో అరే నాకు కొద్ది కలతగా వెళ్ళా. 2వ రోజు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా, అందరూ చక్కగా చీర్ఫుల్ గా ఉన్నారు, చక్కగా టాక్ చేసేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ క్వాలిటీ లేకుండా జరిగే పనులు కాదు, అర్థమైందా చెల్లి. సో అందువల్ల ఊరికే వచ్చామా వెళ్ళామని కాదు, ఏదో మాకు ఒక ఎగ్జిస్టెన్షియల్ రిలేషన్షిప్ ఈయన దగ్గర. నేను ఎప్పుడు పెద్దగా స్పిరిచువల్ దగ్గరికి వెళ్ళింది లేదు, చాలా చదివాము అది వెళ్ళలేదు కానీ, బట్ మేబీ ఐ నీడ్ టు లెర్న్ సంథింగ్. ఇంకా రావడానికి కొన్ని కారణాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కొద్దిగా స్టక్ అయి ఉంటుంది నా మైండ్, ఎప్పుడు అబ్సల్యూట్ ఉంది అంతే వాస్తవం. ఇప్పుడు చదువుతాను మీకు చదువుతాం కదా, అంటే ఓవరాల్ గా ఒక రియలైజేషన్ పరంపర దృష్టి ఉంటుంది. ఇక్కడ ఒక లైఫ్, ఒక క్రియేటివిటీ, ఒక మూమెంట్ ఉంటది. అంటే నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు వరల్డ్ లైఫ్ ని అనేది నాకు
ఈ ద్వారా నాకు ఎగ్జిస్టెన్స్ చెబుతుంది నాకు తెలుసు అది. ఎందుకంటే ఇన్ ద సెన్స్ ఇది ఒక ప్లే గ్రౌండ్ లాంటిది, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అంతేగాని జస్ట్ నాకు కొద్దిగా విడ్రాల్ మైండ్ ఉన్నది. సో దీని ద్వారా నాకు ఏంటంటే కొద్దిగా ఎంగేజ్ అవుతుంటా, కొద్దిగా ఇన్వాల్వ్ అవుతా, నాకు కొద్దిగా మేబీ ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ మీ. ప్రపంచంలో మంచి జ్యూస్ ఉంది, అది దీని నుంచి పారిపోతే అది ఏమీ లేదు. అందువల్ల ప్రపంచం నుంచి పారిపోయి ఇంకో ప్రపంచం క్రియేట్ చేసుకొని మళ్ళీ జ్యూస్ తాగుతున్నారు. అది వేరే స్వామీజీలు అంతా అదే కదా, అది ఒక అదేమో అది కండిషన్ జ్యూస్. కండిషన్. సో దిస్ ఇస్ కాబట్టి ఇదేమి ఊరికే థీరీ కాదు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి. అసలు నా లైఫ్ టోటల్ గా ఈజ్ నాట్ ఆయన ఆచరిస్తున్నాడని కూడా నేను చెప్పను, ఓన్లీ జీవిస్తాడండి. జీవించడం ఇంకా ఆచరించడం అనే దానికంటే కూడా ఆంటలాజికల్ అంట నేను, అంటే ఇట్స్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఆంటలాజికల్ లెవెల్ ఆఫ్ లైఫ్. దట్స్ ఇట్. ఓకే, ఇది ఇవాళ జస్ట్ ఏదో అనుకోకుండా మనం మాట్లాడుకుంటాం ఐడెంటిటీ గురించి. ఐడెంటిటీ చెప్పు మెయిన్ ఐడెంటిటీ. రైట్ అనాలిసిస్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదన్నా ఒక పని చేసి ఆ మైండ్ అక్కడ ఆగిపోయి, అవును, ఇక ఎవరు వచ్చినా ఆ చిన్న పనిని చూపిస్తూ, అవును, నేను మొన్న వేసిన పెయింటింగ్ చాలా ఆఫ్టర్ 1 month, ఇది 1 month క్రితం వేసిన పెయింటింగ్, దీనికి ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది. అవును, ఆఫ్టర్ 5 years. కేసీఆర్ చేసింది తెలుసా? అట్లా అంటే సంథింగ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ నేను అవును అంటే కరెక్ట్ గా నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఐడెంటిటీ లేదంటే నిజంగానే లేదు, అది నేను లేదనేది అది నేను చెప్తా దానికి. అంటే నేను ఎలా చూస్తానంటే రీసెర్చ్ చేసిన వర్క్ ఎనార్మస్ వర్క్, మామూలు వర్క్ కాదు ఇది. ఆయన ఆర్ట్స్ అసలు ఎన్ని వందల వేల స్కల్స్ మీద మీకు అవగాహన ఉందండి? అదేంటే నేను ఒక సందర్భంలో నేను మాట్లాడినప్పుడు 1,00,000 పోర్ట్రేట్ వేసేటది మామూలు విషయం కాదు అది. అంటే కన్సిస్టెంట్ గా ఇప్పుడు నేను రాస్తున్నా 1,00,000 పోర్ట్రేట్స్, ఇదే కన్సిస్టెన్సీకి ఇంకా పరాకాష్ట కదా. ఇప్పుడన్నా నాకు కూరగాయలు తీసుకురావాలి, అమ్మేదో అంటది, బిడ్డేదో అంటది, మళ్ళీ నేను మైత్రికి ఫోన్ చేయాలి, యూట్యూబ్ టాక్ చేయాలి, ఏం లేవు ఏం లేదు. అంటే కంటిన్యూస్లీ ఇదర్ ఐఎమ్ స్లీపింగ్ వెన్ ఐఎమ్ అవేక్ ఐఎమ్ వర్కింగ్ కదా. అసలు నాకు డిస్ట్రాక్షన్ లేదు అసలు. అంటే ఇప్పుడు డిస్ట్రాక్షన్ లేదు కానీ కొంచెం ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. ఎంగేజ్మెంట్స్ ఓకే. అయితే ఇప్పుడు ఈయన చేసిన వర్క్ లో నీకు ఒకటి చెబుతున్నా నేను. ఇప్పటికి ఎన్ని బుక్స్ రాశారో ఎగ్జాక్ట్ నేను చెప్పలేను కానీ మేబీ అరౌండ్ 10 వేసుకోండి. 1-2 పుస్తకాలు రాసి దాని మీదే డెవెల్ప్ అవుతూ ఏం జరుగుతుందంటే మనం ఒక పని చేసామనుకో చేద్దాం, ఆ పని చేసిన తర్వాత దాని మీద మైండ్ డెవెల్ప్ అవుతూ ఉండదు. అంటే దాన్ని నెమరు వేసుకుంటూ ఉండదు. నేను ఆ పని చేసా, దీని నుంచి నాకు ఐడెంటిటీని జనాల్లో పెంచుకుంటూ, అంటే నువ్వు లిమిట్ చేసుకుని నీకు రాబోయే క్రియేటివ్ ఫ్లో ఆగిపోద్ది బేసికలీ. ఓకే, క్రియేటివ్ ఫ్లో ఆగిపోద్ది. ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వు గతంలో చేసినటువంటి ఒక వర్క్ మీదే ఆధారపడితే. అలా చూసుకున్నట్టయితే ఈయన ఒక పెద్ద కేసీఆర్ పోర్ట్రేట్ ఒకటి ఇంకెవరో వేసారు, నేను ఊరికే జస్ట్ చూసా. అవి చూస్తే అలా నేను అనుకుంటాను, అలా మామూలు మనిషి హ్యూమన్ ఈగోతో కనుక చూసినట్టయితే 1-2 ఇలాంటి కొన్ని ఏవైతే వేశారో అక్కడ స్టక్ అయిపోతారు వాళ్ళు. అందుకనే వాళ్ళలో ఆర్టిస్టిక్ క్రియేటివిటీ అనేది దెబ్బతినదు. ఎప్పుడైతే ఈయన నోబడీగా ఉంటున్నారో ఆ క్రియేటివ్ ఫ్లో అనేది నడుస్తూ ఉంది, ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ. అందువల్ల అసలు నడుస్తూ ఉంది. ఒక బుక్ 10 బుక్స్ రాసిన ఇంకొక 100 రాయడానికి 200 రాయడానికి రెడీగా ఉన్నారు. అంటే అలాగా జస్ట్ మూమెంట్. ఈ ఫ్లో ఏదైతే ఉందో మీరు ఎప్పుడైతే మీరు చేసిన వర్క్తో మీరు ఐడెంటిఫై అయ్యారో ఇక మీరు అక్కడే ఒక సాలిడిటీగా తయారైపోతారు. ఆ ఫ్లూయిడిటీ పోతుంది ఇంకా మనిషికి. ఓకే, సో నేను రేసాలో చూసింది ఏంటంటే ఎంత వర్క్ చేసినా, ఎన్ని పుస్తకాలు రాస్తున్నారు, ఇంకా పుస్తకాలు అంటే మంచి నిరంతర చైతన్యం అని వచ్చింది. ఒక నదిలాగా ప్రవాహం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే మెమరీస్తో కొట్టుకుపోతా ఉంటాం 24 గంటలు. అప్పుడు అది చేసా, ఇప్పుడు ఇది చేసా, 4 చేసా. అబ్బా అసలు కొద్దిగా ఇగో ఉన్నాడు, బుక్ ఆఫ్ మిషన్ ఒకటి చాలా అసలు జీవితంలో. అసలు అన్ని రాయగలరా అమ్మ, నేను ఈ ఒక్క బుక్ చాలరా బాబు, అది పట్టుకుని తిరగచ్చు అసలు. అంటే అలాగే ఎన్ని చేసి స్టాండర్డ్లు చేసి ఇచ్చేసి ఇంకా ఈ యొక్క నిరంతరం జరుగుతుంది అంటే ఆ నోబడీ క్వాలిటీ ఏదైతే ఉందో, నోబడీగా ఉండడం వల్ల సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ ద క్వాలిటీ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ హిమ్, ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ క్వాలిటీ అనేది నడుస్తుంది. సో ఆయన ఈ విషయంలో మాట్లాడుతూ నేను ఆ నోబడీ అనుకోండి లేకపోతే నథింగ్నెస్ అనుకోండి, ఆ నథింగ్నెస్ నుంచి ఆ క్వాలిటీ అనేది ఫ్లో అవుతుంది అనేది కూడా నేను అబ్జర్వేషన్ చేశాను. సో ఇంకేం అబ్జర్వేషన్ చేశాను నేను, దానికి సంబంధించి అదే నేను మాట్లాడి మీ బుక్ లో ఓపెన్ చేశాను కదా, మళ్ళీ మీరు రాస్తున్నారు కదా చేతిలో, రాస్తే ఐడెంటిటీకి సంబంధించి మీరు ఒక విషయం చెప్పారు. ఎవరో ఒక ఆయన వచ్చి ఏంటంటే మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్నారు ఎందుకనంటే ఇదిగో ఈ అబ్బాయి ఏమవుతాడో ఏదో అడిగారు అంటే ఇట్లాగా అంటే అందరూ ఎందుకు ఇష్టపడతారని అడిగారు మీరు. అంటే అబ్బాయి మా అబ్బాయి అని ఏంటంటే
అంతే ఐడెంటిటీ లేనప్పుడు జనరల్ గా ఎవరైనా కానీ ఇష్టపడతారు అన్నట్టుగా మీరు నువ్వు కూడా మీ అబ్బాయిని మీ అబ్బాయిని అని చెప్పారు అండి. సో ఐడెంటిటీ లేకపోవటం అంటే ఐడెంటిటీ అనేది మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకునేది. ఐడెంటిటీ లేకపోవడం అంటే ఆకాశం లాగా విశాలంగా ఉండడం. ఇక యూ విల్ జస్ట్ అంటే యు ఆర్ మూవింగ్ లైక్ రివర్. కాబట్టి మీరు ఆ క్వాలిటీతో, ఆ నోబడీనెస్ తో, ఆ నథింగ్నెస్ తో ఇంకా ఇంకా ఈ లైఫ్ లోకి మేనిఫెస్ట్ చేయాలని అయితే ఇప్పుడు దాని కంక్లూజన్ అంటే దెర్ ఇస్ నో ఇంకా ఇంకా కూడా లేదు, లేదు. అంతే ఇంకా దట్స్ ఇట్. చివరి ఒక మంచి ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ చెప్పారు, కొంచెం పుస్తకాలు రాసుకోదగ్గది. ప్రపంచం ఏమో జమ చేసుకుంటూ పో అని చెప్తాను, ప్రకృతి ఏమో వదిలేస్తూ పో అని చెప్తాను. నేను వదిలేస్తూ పోతున్నాను. అది ఒక 5 రోజుల క్రితం బుక్ రాశాను, వదిలేసాను. ఆ థాట్స్, ఆ పుస్తకము, ఆ జ్ఞాపకాలు, ఆ మెమరీలు, ఆ పూలదండలన్నీ వదిలేసి విత్ పెన్ అగైన్. ద్వారా నేను ఒకటో పుస్తకం రాసినప్పుడు ఒకటే అక్షరము, అదే పెన్, అదే పేపర్, స్టిల్ గోయింగ్ ఆన్. మిగతాదంతా కదా వాడ్ మే జాయే. నేను మన రవీంద్రనాథ్ ఠాగూర్ లో కూడా కొద్దిగా క్వాలిటీ 80 years అయినా కానీ ఆయన పోయిటరీ రాయడం, అప్పుడప్పుడే ఆయన చిత్రాలు ఏమి, ఆయన ఏమి ఆర్టిస్ట్ కాదు కానీ అప్పుడే చిన్నపిల్లలాగా మళ్ళీ రాయడం, ఈ క్వాలిటీ అనేది నేను రవీంద్రనాథ్ ఠాగూర్ లో కూడా చూశాను. అంటే నేను కొంచెం చదువుతాను కాబట్టి ఆ బుక్స్ లో అట్లా కూడా. సో నిరంతరం అలా ఆ స్థితిలో అందరూ ఒక మైకేల్ ఆంజెలో, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖలీల్ గిబ్రాన్, అవును దే ఆల్ పెయింటెడ్. ఓషో హి పెయింటెడ్. అది సంగతి. సో ఇవాళ అనుకోకుండా మనం ఉడిపిలో కూర్చొని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జస్ట్ సరే అయితే నీకు ఏమనిపిస్తే అది మాట్లాడని ఇది పెట్టారు. నేను ఉన్న విషయమే మాట్లాడా అసలు, అందుకని నేనేమి దాన్ని గుర్తించుకోవాల్సి కూడా లేదు. మనకు అనిపించింది ఏది పడితే మనం మాట్లాడుకుంటాం. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఉంటే ఆయన మాట్లాడు అంతే ఇంకా. ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఓకేనండి, రైట్.